వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో అధికారం ఎవరిదో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. అది ఎవరిది అనేది కూడా మనం తెలుసుకుందాం. అలాగే టీడీపీకి ఊహించని బిగ్ షాక్ అయితే ఇచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ షాక్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. అలాగే బాలకృష్ణ పైన కళ్యాణ్ రామ్ కొన్ని సెటైర్లు అయితే వేశాడు, మంచి డైలాగులు అయితే పేల్చాడు. అవేంటో కూడా తెలుసుకుందాం. ఇక ఎన్టీఆర్ అలాగే అంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సినిమాను కూడా బ్యాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఎవరు బ్యాన్ చేస్తారు, ఏంటి ఆ కథ అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు 100% అర్థమవుతుంది. అయితే మొదటగా మనం ఏంటంటే ఎన్టీఆర్ గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల పైన ఆయనకి మంచి పట్టున్న సంగతి మనందరికి తెలిసిందే. అంటే చాలా మంది ఆయనకి అక్కడ సినిమాల మీద మంచి పట్టు ఉంటుంది కానీ రాజకీయాల మీద అంత పట్టే ఉంది అనేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన 2009 ఎన్నికల్లో కూడా ఆ సమయంలో తన తాత స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ పార్టీలో. అయితే ఆ పార్టీని గెలుపు కోసం ఆయన చాలా రాష్ట్రాల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఆయన ప్రచారం అయితే చేశారు. ఆ ప్రచారం తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో అటు ఎవరైతే టీడీపీ నుండి ఇంకా అటు అప్పుడు ఎక్కువగా కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ, ఈ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా అటు ప్రతిపక్షాల పైన ప్రత్యర్థుల పైన ఆయన వేసేటువంటి ఆయన స్పీచ్తో వాళ్ళందరూ కూడా చాలామంది ఈసారి ఎలాగైనా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిపోతారన్న విధంగా కూడా ఆయన చేసిన ప్రచారం చూస్తే, ఆయన స్పీచ్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. అటువంటి స్పీచ్లు అప్పుడు ఆయన చేశారు. కాకపోతే ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత టీడీపీలో చోటు చేసుకున్నటువంటి కొన్ని అంతర్గతమైనటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పార్టీలో ఉంటాయి జనరల్గా, అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కానీ ఏ పార్టీలైనా అంతర్గతంగా కొన్ని కలహాలు అయితే ఉంటాయి. అంటే నాయకుల మధ్య లేదా ఏదైనా పనులు పదవులు దీనికి సంబంధించి కూడా అంతర్గతమైనటువంటి కలహాలు తప్పనిసరిగా ప్రతి పార్టీలో ఉంటాయి. అటువంటి అంతర్గత కలహాలతోనే ఎన్టీఆర్ రాజకీయాలు కూడా కొంత దూరం అయ్యారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అప్పటి నుంచి కూడా ఆయన కెరీర్ పరంగా కూడా రాజకీయాల్ని ఇప్పుడు సినిమాల్లో చేస్తూనే రాజకీయంగా కూడా ఆయన ప్రచారానికి వెళ్ళారు. కానీ ఇక ఈ పాలిటిక్స్ మనకొద్దు అనే విధంగా ఆయన కెరీర్ మీద దృష్టి సారించారు. ఆయన అప్పుడు ఎన్టీఆర్ అంటే అప్పుడు సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అవన్నీ కూడా చూశాం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ గారు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా దేవరా అనే సినిమా కూడా వస్తుంది. మనకు అది 2 భాగాలుగా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాదిలో మనకు ఇప్పుడు రిలీజ్ అయ్యి రాజకీయంగా కూడా ఆయన ఈ సినిమాని రాజకీయ కోణాల్లో మీకు చెప్పాను. ఆ సినిమాను కూడా అంటే ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారి సినిమాలు బ్యాన్ ఎందుకు చేస్తారో మనం ముందు తెలుసుకున్నాం. అయితే ఆయన ఎన్టీఆర్ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజకీయాల పైన కూడా మంచి అవగాహన మాత్రం అలాగే ఉంది. అది చెక్కు చెదరకుండా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి గల కారణాలు కనుక మనం చూసినట్లయితే తమిళనాడు ఎన్నికల సమయంలో అంటే అక్కడ డిఎంకే పార్టీ అధికారంలో వస్తుందనేసి కూడా గతంలో ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆయన ఊహించి చెప్పారా లేకపోతే ఏదో ఒక రాయి వేస్తే పడిందా అనేసి, అంటే జనరల్గా మనం 10 మాటలు చెప్పినప్పుడు ఒక మాట కరెక్ట్ అవుతుంటుంది కదా. కానీ ఆయన ఇప్పుడు మనకు చాలా మంది పొలిటికల్ అనలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక విషయాన్ని చాలా బాగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నట్టే కదా. ఆ విధంగా ఎన్టీఆర్ గారు కూడా అప్పుడున్నటువంటి సమీకరణాలు, అప్పుడున్నటువంటి పరిస్థితులని అవన్నీ కూడా కంపేర్ చేసుకొని ఎవరు వస్తారనేది కూడా అప్పుడు చెప్పడం జరిగింది. అంటే తమిళనాడు ఎన్నికల సమయంలో ఆయన డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందనేసి కూడా ఎన్టీఆర్ గారు ముందే ఊహించారని, ఆ విషయాన్ని తనతో చెప్పారని కూడా అప్పుడు దర్శకులు కావచ్చు, నటులు అయినటువంటి సముద్రకనితో చెప్పారు. ఆయన ఒక సందర్భంలో ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సముద్రకని గారు చెప్పుకొచ్చారు. నిజంగా తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి 100% రాజకీయాల మీద ఎంత అవగాహన ఎంత పట్టు ఉందో అనేది కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. ఎందుకంటే డిఎంకే పార్టీ గెలుస్తుంది
అని ఆయన చెప్పారంటే ఆయన ఎంత స్ట్రాటజీ వేసుకొని ఏ విధంగా అక్కడ గెలుస్తుందనేసి కూడా దానికి అనేక పరిణామాలను కూడా దృష్టిలో తీసుకొని చెప్పాలంటే మామూలు విషయం కాదు. జనరల్గా మనం కూడా చెప్పేస్తూ ఉంటాం, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంటే ఆ ఇండియా గెలిచేస్తుంది అని చెప్పేస్తూ ఉంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళు సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది కూడా దాన్ని పూర్తిగా విశ్లేషించి అప్పుడు చెప్పాలన్నమాట. సేమ్ ఇక్కడ అటువంటివన్నీ కూడా అక్కడ డిఎంకే పార్టీ గెలుస్తుందనేసి ఎన్టీఆర్ గారు చెప్పినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తారు. ఆ విధంగా చెప్పాడు. 100% అది జరిగింది. అంటే అది అయిపోయిందనేసి మీరు అనుకోకండి. అంటే అతని యొక్క నాలెడ్జ్ ఏ విధంగా ఉంది, అతని పొలిటికల్ మీద రాజకీయాల పైన ఎంత పట్టుందనేది కూడా మనకు తెలియడం కోసం మీకు చెప్తున్నాను. ఇక తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేసి కూడా ఎన్టీఆర్ గారు తన సన్నిహితులతో చెప్పారట. దీనికి సంబంధించి కూడా ఏంటంటే ఆయన తెలంగాణలో ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు కాబట్టి అనేక పరిస్థితుల దృష్ట్యా రకరకాలైనటువంటి కారణాలు, కాంగ్రెస్ గెలవడానికి ఉండేటువంటి ప్లస్లు మైనస్లు, ఇవన్నీ కూడా ప్లస్లు ఎక్కువగా ఉన్నాయా మైనస్లు ఎక్కువగా ఉన్నాయా, అటు ప్రతిపక్షాలు అప్పుడు అధికార పార్టీకి కావచ్చు లేదా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ఆ మైనస్లు ప్లస్లు ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని ఓవరాల్గా ఆయన 100% ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా, ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేసి కూడా ఆయన సన్నిహితులతో చెప్పారని, ఆ సన్నిహితులు కూడా కొన్ని సందర్భాల్లో అలా 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 అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయన ఎలక్షన్ ముందే చెప్పారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు వస్తారనే దాన్ని కూడా ఆయన చెప్పారు కాబట్టి ఆయన గతంలో ఏవైతే చెప్పారో అటు తమిళనాడు కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు అధికారంలోకి వస్తారనేది స్థానిక సంబంధించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనేసి కూడా ఆయన చెప్పినటువంటి విషయం తెలిసిందే. దాంతో ఆయనకి ఏ విధమైనటువంటి ఆసక్తి, రాజకీయాల మీద ఎంత అనుభవం అవగాహన ఉంది, ఏ అంశాలను ఆయన దృష్టిలో పెట్టుకొని అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో కనుక మనం చూసినట్లయితే ఇక ప్రస్తుతం రానుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ గారు స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే వచ్చే ఎన్నికల్లో 100% టీడీపీ పార్టీ అధికారంలో వస్తుందని, చేజెక్కించుకుంటుందని పలు సందర్భాల్లో ఎన్టీఆర్ గారు అన్నారనేసి కూడా సన్నిహితుల నుండి కూడా ఒక సమాచారం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఆయన ఎక్కడా కూడా పబ్లిక్గా ఎక్కడ చెప్పలేదు, కానీ సన్నిహితుల దగ్గర నుండి వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది అవాస్తవం ఉంది అనేది పక్కన పెడితే ఆయన గతంలో అవైతే చెప్పినవే, ఆ చెప్పిన వాటికి మనకు యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయో చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఆయన సన్నిహితులతో చెప్పారనేసి కూడా ఒక వార్త అయితే ఉంది కాబట్టి దాన్ని ఆయన చెప్పింది నిజంగా 100% నిజం అవుతుందా లేదనేది కూడా మనకి కొన్ని నెలల్లో కూడా బయటపడిపోతుంది. ఆయన 100% రాజకీయాలపైన ఎంత అవగాహనతో ఉన్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సరే, ఇది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధికారంలో కూడా వస్తుంది అని ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా రావడం ఖాయమనేసి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ప్రభుత్వం పైన అనేక వర్గాల వారు వ్యతిరేకతతో ఉన్నారు. ముఖ్యంగా దళితులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఈసారి ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే సీట్లు ఉన్నాయో అవన్నీ ఇవ్వకుండా పోవడం, సొంత పార్టీలో ఉన్నటువంటి వారికి వాళ్ళ గ్రాఫ్ బాగలేదని చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా వాళ్ళందరూ కూడా సీట్లు ఇవ్వకుండా ఉండడం, వాళ్ళంతా తెలుగుదేశం, అటు కాంగ్రెస్, ఇటు జనసేన రకరకాల పార్టీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయితే దీంతో వచ్చే ఏడాదిలో ఏపీలో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుందనేసి కూడా ఎన్టీఆర్ గారు చెప్పినట్టుగా కూడా ఒక వార్త అయితే అందులో ఎంత నిజం అనేది కూడా మనకు రానున్న రోజుల్లో తెలిసిపోతుంది. అయితే టీడీపీకి ఆయన అయితే అధికారంలోకి వస్తుందని చెప్పేశారు కాబట్టి ఆ విషయం అయిపోయిన తర్వాత ఇక్కడ టీడీపీకి ఊహించినటువంటి షాక్ ఇచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. అసలు ఏంటి నందమూరి కళ్యాణ్ రామ్ టీడీపీకి ఏమి షాక్ ఇచ్చారు కనుక వివరాల్లో కనుక వెళ్తే, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం డెవిల్. అంటే ఈ సినిమా
పీరియాడికల్ థ్రిల్లర్గా మనం చూసాం. అయితే అతని పక్కన కూడా అంటే సరసన సంయుక్త మీనన్ కథానాయికగా కూడా నటిస్తుంది. సత్య, మాలవిక నాయర్, అలాగే పొన్నేస్ బ్లిక్, అలాగే ఇతర వీళ్ళందరూ కూడా మంచి కీలకమైనటువంటి పాత్రలో కూడా నటించారు. అభిషేక్ నామ దర్శకుడు. ఈ నెల అది మనకు 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదల కాబోతుంది. ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇక్కడ అభిషేక్ నామ, ధన్వాంష్ నామ సంయుక్తంగా ఈ సినిమాను కూడా నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని కూడా సమకూర్చారు. అయితే ఇది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటించడంతో ఈ సినిమా ఓ డార్క్ మిస్టరీకి ఛేదించడానికి వచ్చినటువంటి పోలీస్ అధికారిగా కూడా ఇందులో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కొద్దిగా మనం చూసాం, గ్రాండ్గా లాంచ్ చేశారు. అది ఆ ట్రైలర్ చూసిన తర్వాత మనకు ఆ సినిమా పైన కూడా భారీ హోప్స్ అయితే పెరిగాయి. అయితే భారీ బడ్జెట్తో ఆ సినిమా తెరకెక్కింది. కానీ అమీగోస్ ఏదైతే ఉందో అది డిజాస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించినటువంటి సినిమా ఇది. దీనిపైన మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా మనందరికి కూడా మంచి ఎనర్జీని ఇచ్చింది. మంచి ట్విస్టులతో కూడా ఈ సినిమా ఉంటుంది. ఆ హైప్ను కూడా క్రియేట్ చేశారు. బ్రిటిష్ ఏజెంట్గా ఒక స్టైలిష్ లుక్లో కూడా ఇందులో కళ్యాణ్ రామ్ కనిపించారు. సరే, ఇవన్నీ కూడా ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్లు, ఈ సినిమా పైన అంచనాలు పెంచడం, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే జస్ట్ ఆయన గురించి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఆయన కూడా కొంత ఇదిగా ఉంటుంది కాబట్టి, ప్రమోషన్గా ఉంటుంది కాబట్టి అందుకోసం చెప్పారు. అసలు వివరాల్లోకి వెళ్తే ఏంటంటే ఒక మీడియా సంస్థకి ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చారు. అక్కడ ఏంటంటే ఆ సందర్భంగా ఒక వెబ్సైట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఏపీలో వచ్చే ఏడాది జరగబోయేటువంటి, అంటే వచ్చే ఏడాది అంటే ఈ ఏడాది ఆల్రెడీ ఆ సినిమా వచ్చేసేది అంత అయిపోయింది కాబట్టి ఈ ఏడాదిలో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మీరు, అంటే నందమూరి ఫ్యామిలీ కాబట్టి మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారని కూడా యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు కళ్యాణ్ రామ్ కొంత షాక్ అయ్యాడు. అంటే దాని తర్వాత ఆయన తేరుకొని, అంటే సినిమాని డైరెక్ట్గా రాజకీయాల్లోకి వెళ్ళేటప్పటికి సడన్గా ఒక కొత్త సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు కొంత ఆశ్చర్యానికి లోనవుతుంటారు. అటువంటి తరుణంలో ఆయన కొంత మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ వెంటనే ఆయన సమాధానం అయితే చెప్పాడు. రాజకీయాలకు సంబంధించిన అంశం కావడం వల్ల సమాధానం ఇవ్వడానికి కొంత ఆలస్యం అయినప్పుడు కూడా, చెప్పడానికి కొంత ఇబ్బంది పడినప్పుడు కూడా, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది కూడా తన ఒక్కరి నిర్ణయం కాదని, నా మీద ఆధారపడి ఉండదనేసి కూడా కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. మేమంతా అంటే కుటుంబం అంతా కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇదనేసి కూడా వివరించారు. తాను కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేమని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు హరికృష్ణ గారు లేకపోవడం వల్ల, అంటే తను నాన్నగారు లేకపోవడం వల్లే తామే కుటుంబ పెద్దలుగా ఉండబోతున్నామనేసి, అంతేగాని తాను కావచ్చు, అంటే కళ్యాణ్ రామ్ కావచ్చు లేదా తారక్ కావచ్చు, ఇద్దరు కూడా దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ విధంగా చాలా ఎక్కడా కూడా మీడియా కూడా చెప్పాల్సినటువంటి ఏదైతే ఉందో అది ఎంత స్ట్రాటజికల్గా చెప్పాడంటే, అటు దొరికిపోతాడు అనుకున్న సందర్భంలో దొరకకుండా సమాధానం చెప్పాడని చెప్పుకోవచ్చు. ఇక సరే, ఆ విధంగా అతను సమాధానం చెప్పాడు రాజకీయాలకు సంబంధించి. ఇక ఇక్కడ మరొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. బాలకృష్ణ గారి పైన కళ్యాణ్ రామ్ అసలు సెటైల్ ఏమేశాడు, మంచి డైలాగులతో కౌంటర్ ఏమి ఇచ్చాడు అనేది కూడా, ఇది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయనేసి కూడా చాలా మంది అంటూ ఉన్నారు. అయితే నందమూరి కుటుంబ ఫ్యామిలీకి కొంత గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది అనేసి కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు. ఎంత వాస్తవం అనేది పక్కన పెడితే, వచ్చినటువంటి ఊహాగానాల ఆధారంగా మనం చూసినట్లయితే, ముఖ్యంగా బాలకృష్ణకు హరికృష్ణ కుమారుడైనటువంటి ఆ ఎన్టీఆర్ కావచ్చు లేదా కళ్యాణ్ రామ్ మధ్య, అంటే వీళ్ళు ముగ్గురు, అంటే బాలకృష్ణ ఇటుపక్క జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య మాటలు లేవనేసి కూడా తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా నందమూరి కుటుంబంలో ఈ విభేదాలు మరోసారి కూడా తెర మీదకి వచ్చాయనేసి కూడా
సోషల్ మీడియాలో ఇది ప్రతిపక్షాలు చేస్తున్నాయా లేదా, అది అందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే నందమూరి కళ్యాణరామ్ హీరోగా నటించినటువంటి డెవిల్ సినిమా ట్రైలర్ విడుదలైన సందర్భంలో కూడా కళ్యాణరామ్ కాస్త భావోద్వేగానికి కూడా గురై మాట్లాడారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా చాలా అద్భుతంగా మేము చేశాము, మీ అందరూ సినిమా చూసి ఆదరించాలనేసి కూడా ఆయన కోరుకున్నాడు. అలాగే అభిమానులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయినటువంటి దేవర సినిమా అప్డేట్ కూడా మీకు అది వచ్చేస్తుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఆదరించాలి అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదో ఒకటి ఇస్తే అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏదైనా విషయం చెప్పేటప్పుడు కొంత దానిపైన తెలియనప్పుడు కావచ్చు లేదా అవగాహన లేనప్పుడు ఆటోమేటిక్గా మనకు కొంత ఏదో చెప్పాలి అనేసి అనుకున్నప్పుడు కొంత కంగారు అయితే మనలో వస్తుంటుంది. ఇక్కడ కంగారు పడి ఏదో ఒకటి ఇస్తే మళ్ళీ మీరే దానిపైన విమర్శలు చేస్తారనేసి కూడా చాలా స్పష్టంగా ఎక్కడ దొరకకుండా చాలా చక్కగా సమాధానం చేశారు. అందుకనేసి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం, సినిమాలు తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీస్తున్నాం. అదే విధంగా మిమ్మల్ని అందరూ కూడా ఏదో సినిమా తీసిచ్చేస్తే అది మీకు నచ్చకపోతే కూడా మీరు దాన్ని తీసుకోలేరు, అది మాకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అని సినిమా గురించి చెబుతూనే దానివల్ల మాకు దేవరా సినిమా ఏదైతే ఉందో అది కూడా కొంత లేట్ అవ్వడానికి కారణం 1-10 సార్లు సినిమా ఎక్కడ ఏ విధంగా చేయాలి, ఎటువంటి ఐడియాస్తో వెళ్ళాలి అని దీనికి చాలా క్లియర్గా 100% అందరికి నచ్చే విధంగా చేస్తున్నాం. అందుకే ఆ సినిమా లేట్ అయిందని కూడా గతంలో ఆయన చెప్పుకొచ్చాం. అయితే కళ్యాణ్ రామ్ స్పీచ్ చివరిలో కనుక మనం చూసినట్లయితే జనరల్గా మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జై టీడీపీ జై తెలుగుదేశం అంటారు, లేదా కాంగ్రెస్ అయితే జై కాంగ్రెస్ లేదా సోనియమ్మనో ఏదో ఒకటి అంటూ ఉంటారు. ప్రతి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల మీద జై కొట్టి ముగిస్తూ ఉంటారు. అయితే కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ ఆడియో ఫంక్షన్లో కావచ్చు ఆ సందర్భంలో ఏంటంటే జై ఎన్టీఆర్ జై హరికృష్ణ అంటూ కూడా తన ప్రసంగాన్ని ముగించేశారు. అయితే ఎక్కడా కూడా తన బావ అయినటువంటి బాలకృష్ణ గారి గురించి ప్రస్తావించలేదు. దీనికి తోడు డెవిల్ ట్రైలర్లో చివరిలో వచ్చేటువంటి ఒక డైలాగ్ కనుక మనం చూస్తే ఆ డైలాగ్ 100% బాలకృష్ణ గారిని ఉద్దేశించి చెప్పారనేసి ఒక టాక్ అయితే చాలా బలంగా సోషల్ మీడియా కూడా వినిపిస్తుంది. ఏంటంటే ఆ డైలాగ్ చాలా అంటే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, నిజంగా బాలకృష్ణ గారు ఇలా ఉంటారా అనేసి కొంత సందేహాన్ని కలిగించే విధంగా కూడా ఉంటుంది. అయితే మనం అది ఎవరిని ఉద్దేశించారన్నగా సినిమాలో ఆ డైలాగ్ వాడుకున్నప్పుడు అది గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు జరుపుకున్నట్టుగా ఆ విధంగా ఉంటుంది. కానీ అందులో వాస్తవం ఏంటనేది కూడా మనం కూడా గుర్తించాలి. అయితే ఆ డైలాగ్ ఏంటనేది కూడా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ డైలాగ్ నిజంగా ఎవరిని ఉద్దేశించన్నారో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా సినిమా కోసమైనా అనేది కూడా మీరు చెప్పుకోవచ్చు. అయితే విశ్వాసంతో ఉండడానికి విధేయతతో ఉండడానికి నేనేమైనా కుక్కనే అనుకుంటున్నావా, లయన్ అని కళ్యాణ్ రామ్ చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో అది ఆ ట్రైలర్కి హైలైట్ పాయింట్గా నిలిచింది. అంటే మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే విశ్వాసంగా ఉండడానికి విధేయతతో ఉండడానికి నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, లయన్ కుక్కను కాదు సింహాన్ని అని ఆ డైలాగ్ నిజంగా సినిమాని ఒక రేంజ్లో ఉండబోతుంది అనేసి కూడా ఆ డైలాగు అక్కడ ట్రైలర్లో చూసినప్పుడు అనిపించింది. అయితే అక్కడ అంటే ఆ డైలాగ్ తన బాబాయిని ఉద్దేశించి చెప్పినట్టుగా కూడా చాలా మంది నెటిజన్లు అయితే కామెంట్స్ చేశారు. ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా మీరు ఆలోచించండి. గుమ్మడికాయ దొంగ అంటే కుశాలు తడుపుకున్నట్టు కాకుండా మీరు కూడా ఆలోచించండి, అందులో ఉన్నటువంటి మర్మం ఏంటి, లేదా దీన్ని కావాలనే ప్రతిపక్షాలు లేదా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు సృష్టించడం కోసం ఎవరైనా చేస్తున్నారా లేదనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే ఏదేమైనా మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి బాలకృష్ణ గారి మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అన్న లేదా కళ్యాణ్ రామ్ అన్న వీళ్ళకి దూరంగానే పెడుతూ వస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీలోకి రావడానికి కూడా అంటే ఆయన రావడానికి కూడా బాలకృష్ణ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎన్టీఆర్ని టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే తన కుమారుడైనటువంటి నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుందనేసి కూడా
ఆయన భావించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గతంలో పోలిస్తే 100% ఒకవేళ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో కనుక వస్తే చంద్రబాబు నాయుడు గారి తర్వాత 100% ఆ పొజిషన్, ఆ పోస్ట్ ని తీసుకునేటువంటి సత్తా ఉన్న నాయకుడుగా ఎన్టీఆర్ గా ఉంటుందనేసి కూడా చెప్తున్నారు. కానీ ఒకప్పట్లో లోకేష్ గారు ఇప్పుడున్నటువంటి లోకేష్ గారికి చాలా తేడా అయితే ఉంది. కాబట్టి 100% ఇప్పుడు ఇద్దరు కూడా మంచి నాయకులే అవుతారు. అయితే ఎన్టీఆర్ రాకను చంద్రబాబు కూడా వ్యతిరేకించారనే మాటలు కూడా టీడీపీలో వినిపిస్తూ ఉన్నాయనేసి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మనకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, తారక రత్న మరణం తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్ గారు కావచ్చు, కళ్యాణ్ రామ్ గారు చూసి చూడనట్టుగానే బాలకృష్ణ వెళ్ళిపోయారని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా భువనేశ్వర్ గురించి తప్పుగా మాట్లాడిన సమయంలో కూడా అక్కడ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఒక వీడియో ద్వారా కూడా స్పందించారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పైన ఈ ఇద్దరు అన్నదమ్ములు అంటే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు లేదా కళ్యాణ్ రామ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కనీసం స్పందించేదానికి కూడా కరువైపోయింది, స్పందించలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కూడా ఎన్టీఆర్ గారి పైన అలాగే కళ్యాణ్ రామ్ గారి పైన కూడా కొన్ని విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎందరో స్పందించారు, కానీ అంటే దేశంలో కొంతమంది, ప్రపంచంలో చాలా మంది తెలుగు తమ్ముళ్ళందరూ కూడా స్పందించారు, కానీ బంధువు అయినటువంటి వాళ్ళే స్పందించలేదని కొంత అది ఉంటుంది. చూడు, ఎవరెవరు మనల్ని పరామర్శించారు, మన కుటుంబ దగ్గర ఫ్యామిలీ మెంబర్సే మనల్ని పరామర్శించారు, ఇటువంటి ప్రతి చోట ఉండేటివే. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ పైన ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేని దానిపైన కూడా మీడియా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు కూడా బాలకృష్ణ స్పందిస్తూ బ్రో ఐ డోంట్ కేర్ అని కూడా సమాధానం ఇచ్చేశారు. ఇది మనకేంటంటే భగవంత్ కేసర్లో ఉందనుకుంటా నాకు తెలిసి ఆ డైలాగ్ కూడా. నిజంగా ఆ డైలాగ్ కొట్టి బ్రో ఐ డోంట్ కేర్ అనేసి కూడా, అంటే దానికి సమాధానం చెప్పకుండా నాకేం అసలు లెక్క చేసుకొని నేను అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు దానికి కౌంటర్గా విశ్వాసంతో ఉండడానికి, విధేయతతో ఉండడానికి నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా లయన్ అనే డైలాగ్ను బాబాయ్కి జవాబు ఇచ్చారనేసి కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా ఆయన పైన కౌంటర్స్, సెటైర్లు వేశారనేసి కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇక మనకి ఏంటంటే ఇక చివరి అంశంగా మనం చెప్పుకోవచ్చు, ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరి సినిమాను కూడా బ్యాన్ చేస్తామనేసి అంటున్నారు. అసలు ఎవరు బ్యాన్ చేస్తారు, అసలు అంత ఇది ఉందా అనేది ఇక్కడ మనం చూసినట్లయితే కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కూడా అది ఓ వర్గం మొత్తం బహిష్కరించిందా అంటూ కూడా అనేకమైనటువంటి దీనిపైన వ్యాఖ్యానించారు. సినీ వర్గాల్లో కూడా ఆ టాక్ అయితే వినిపించింది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ఈ డెవిల్ సినిమాకు దూరంగా ఉంటున్నారని, దీంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయనేసి కూడా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మనకు ఈ టాక్ అయితే వినిపించింది. అయితే ఇటీవల కళ్యాణ్ రామ్ చేసినటువంటి వ్యాఖ్యలకి దీనికి కారణంగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కళ్యాణ్ రామ్ కొత్తగా నటిస్తున్నటువంటి ఆ డెవిల్ ఏదైతే ఉందో, ఈ డెవిల్ ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఏపీ రాజకీయాలపైన కూడా కొంత దాని గురించి ఒక ప్రశ్నించండి, ఊహించిన ప్రశ్న ఎదురైనప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉంటుందనేసి అక్కడ ప్రశ్నించినప్పుడు అది నేను ఒకటి తీసుకునే నిర్ణయం కాదు, మీకు మొదట్లోనే చెప్పాం, అది కుటుంబ సభ్యులందరూ తీసుకునే నిర్ణయం అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి విషయం మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఇది ఎందుకంటే అన్నదమ్ముళ్ళు కుటుంబం అది ఉమ్మడిగా ఉండాలి, ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలనేది కూడా అప్పుడు ఎక్కువగా మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన చేసినటువంటి పాత్రలు కావచ్చు, ఆయన చేసినటువంటి అనేక క్యారెక్టర్లో కూడా ప్రజలకు చాలా దగ్గరగా చూపించేటువంటి సినిమాలు ఎక్కువగా చేశారు. కాబట్టి ఎక్కువగా అప్పుడు అంతా కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడైతే లేవు, కానీ ఎవరికి వారు యమునా తీర్ అన్నట్టుగా ఉంది. అయితే టీడీపీ వారి తాతగారి స్థాపించినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఉంటారా అనేది కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఇక్కడ కళ్యాణ్ రామ్ కావచ్చు దీనికి విరుద్ధంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది కూడా నేను తమ్ముడు కూడా మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామనేసి చెప్పడం, అంటే చెప్పచ్చు కదా, సొంత తాత స్థాపించినటువంటి పార్టీకి మా మద్దతు అని వెంటనే చెప్పచ్చు, కానీ
అది చెప్పకుండా మేము ఆలోచించి నిర్ణయం తీసుకొని తర్వాత చెప్తామంటే అంటే వాళ్ళు టీడీపీకి చేయకపోవచ్చు అని ఇండైరెక్ట్గా ఉంది కాబట్టి అయితే టీడీపీకి ఇది కొంత గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు వేరే పార్టీకి వెళ్ళి ప్రచారం అయితే చేయరు, కానీ ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీకి కొంత అధికారం వైపు తీసుకొచ్చేదానికి కూడా వీళ్ళు కొంత ఇంట్రెస్ట్ చూపించడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది టీడీపీకి మాత్రం గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. ఇక కళ్యాణ్ రామ్ మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వైసీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంటే ఈ ముక్కనే మనకేంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో లేదా మనం చూస్తున్నటువంటి వీడియోలు ఏవైతే ఉంటాయో ఇది ఎడిటింగ్ జిమ్మికులు చేస్తూ ఉంటారు. క్వశ్చన్ ఒకటైతే దానికి ఆన్సర్ ఎక్కడో ఎప్పుడో వేరేదేదో వేరే వ్యక్తి గురించి చెప్తే అది ఇతనికి ఫేవర్గా ఉండేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఫేవర్గా చెప్పుకుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అనే పేరు తీసేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేరు చెప్పే విధంగా ఎట్లా చెప్తే ఎంత ఎడిటింగ్ జిమ్మిక్కులు చేసి మనం చూసే ప్రతి వీడియో కూడా 1-4 సార్లు ఆలోచించుకోవాలి. ఇందులో అయితే ఇప్పుడంతా అంతా సోషల్ మీడియా అంతా కూడా ఫేక్ ఇది చేస్తున్నారు. అటువంటివన్నీ కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిణామాలు నిశ్చితంగా గమనించినటువంటి టీడీపీ అగ్రనాయకత్వం పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ కళ్యాణ్ రామ్ కావచ్చు లేదా ఆయన సినిమాలకు దూరంగా ఉండాలంటే సూచించినట్టుగా ఒకటి తెలుస్తుంది. దీంతో బాలకృష్ణ అభిమానులు అటు డెవిల్ సినిమాను బ్యాన్ చేశారంటూ కూడా తెలుస్తుంది. అలాగే టీడీపీ సోషల్ మీడియాలో కూడా డెవిల్ సినిమాను చూడొద్దంటూ కూడా కొన్ని పోస్టులు కూడా దర్శనమిచ్చాయని కూడా చెప్తున్నారు. దీని కారణంగానే డెవిల్ సినిమా అయితే బాగుందనే టాక్ కూడా వచ్చినప్పుడు కూడా కలెక్షన్లు మాత్రం అనుకున్నంత స్థాయిలో కూడా రాలేదనేసి కూడా ఒక చర్చ అయితే సాగింది. భవిష్యత్తులో ఎన్టీఆర్కు సైతం ఈ సమస్య తలెత్తకపోవచ్చనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తం అవుతుంది. మరి దీనిపైన నందమూరి బ్రదర్స్ ఎలా స్పందిస్తారని కూడా చూడాలి. ఒకవేళ ఇప్పుడు ఆయన దేవరాజ్ సినిమా పైన కూడా ఈ ప్రభావం పడుతుందా లేదా అనేది కూడా ఒకసారి మనం ఆలోచిస్తే జనరల్గా ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కళ్యాణ్ రామ్ గారు కావచ్చు లేదా ఎన్టీఆర్ గారి సినిమాను మనం చూడకుండా అంటే టీడీపీ శ్రేణులు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సినిమాను చూడకుండా ఉంటే దానివల్ల ఎన్టీఆర్కి వచ్చే నష్టం ఏముండదు, లేదు కళ్యాణ్ రామ్కి వచ్చేటువంటి నష్టం ఉండదు. ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే అతని మీద ఇన్వెస్ట్ చేసి సినిమా చేస్తారో ఫస్ట్ అతను నష్టపోతాడు. అలా కొన్ని సినిమాలు కనుక ఫ్లాప్ అయిపోతే అంటే కొన్ని సినిమాలు వసూలు రాకపోతే ఇక వాళ్ళతో సినిమాలు చేయడం అప్పుడు అంటే అది ఏదో వెంటనే వచ్చేసేది కాదు. ఒక 2-3 ఏళ్ళు అటువంటి పరిస్థితులు కనుక కొనసాగితే అప్పుడు ఇటువంటి సమస్యలన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి. దాని కారణంగా అప్పుడు చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడైతే అటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు. ఇది మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం 4 ప్రధాన అంశాలు కూడా తెలుసుకున్నాం. ఆ 4 ప్రధాన అంశాలు అంటే ఏపీలో అధికారం ఎవరిదో అనేది దానిపైన కూడా చెప్పాడు ఎన్టీఆర్ గారు.